హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పెరుగన్నాన్ని రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకైతే ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పెరుగన్నాన్ని ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉన్నప్పుడు, ఏదన్నా ట్రిప్కి వెళ్ళాల్సినప్పుడు మనం వెంట పులిహోర అట్లా కాకుండా ఇట్లా పెరుగన్నం తీసుకెళ్ళినట్లయితే బాడీకి చలవ చేస్తుంది. అలాగే పెరుగులో మన బాడీకి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది కనుక హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. పొద్దున్నే చిన్నపిల్లలకు కూడా కొంతమంది పెరుగన్నం పెడుతూ ఉంటారు ఇళ్ళల్లో. సో అలా పెట్టడానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు పచ్చిమిర్చి కొంచెంగా వేసుకోండి. అయినా పచ్చిమిర్చి ఇప్పుడైతే అసలు మంటే ఉండడం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఉదయం 9, 10 ఆ టైంకి తినాలంటే ఈవినింగ్ 5, 6 ఆ టైంలో ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం తినబోయే ముందు ఒక 5 మినిట్స్ ముందు సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకొని ఇంకా తినేయచ్చు. పాలు కాచిన తర్వాత మరీ చల్లగా అయిపోయే వరకు ఉండకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరైతే తోడు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వేలో పెరుగన్నం నచ్చని వారు ఎవరు ఉండరు. అవునా కాదా? కామెంట్ చేయండి.